రివార్డ్స్ అని వచ్చినాక కింద ఏపీకే ఫైల్ ఉన్నాయి సార్. ఇట్లా ఓపెన్ చేసే వరకల్లా నా అమౌంట్లోకి వెళ్ళి 85,000 ఒకసారి పోయినాయి, 1,600 ఒకసారి పోయినాయి సార్. మొత్తం అంటే జీరో అయింది సార్ అకౌంట్ అంతా. మీరు అందులో లింకులు ఓపెన్ చేసి మన కొట్టినరా? అది ఏదో కొట్టినా సార్, నా అదేమో అడిగితే అది ఏమో పేరు అవన్నీ కొట్టినరా? పేరు నా ఇది కొట్టినా సార్, మీ ఈమెయిల్. ఏమేమి ఎంట్రీ చేసిండ్రు? ఫస్ట్ అదే మనం సార్ యూజర్ ఐడి పాస్వర్డ్ అడిగి బ్యాంకు. అవును సార్. పేరు డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవన్నీ కొట్టినరా? అకౌంట్ నెంబర్ ఏం కొట్టలేదు సార్, అంత లోపలే అది బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తేనే కదా పోయేది, ఉత్తగా ఎందుకు పోతాయి? బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఇంకా అదే ఏమో కొట్టి బ్యాంక్ ఫస్ట్ యూజర్ నేమ్ అది కొట్టినా సార్, 2 కొట్టినా. ఓపెన్ అయింది, బ్యాంక్ అకౌంట్ అడిగింది, ఏదో సిఐఎఫ్ నంబర్ అడిగింది, అది నాకు తెలియదు కాబట్టి ఆగిపోయినాయి సార్ అంతే. కట్ అయింది. సిప్ నెంబర్ అడిగిందా? సిప్ నంబర్ అడిగింది, నాకు తెలియదు కదా, అది ఏం కొట్టలేదు నేను. తర్వాత అదే 1093 చేసిన సార్ నేను. అది చేస్తే రికార్డ్ అయింది కానీ మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోమన్నా సార్. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అందులో పోలీస్ స్టేషన్ దగ్గర సార్ ఒక్క నిమిషం. పోలీస్ స్టేషన్ దగ్గర పోయినా సార్, ఇది నాకు ఒక ఐడి నెంబర్ వచ్చింది, పోయి చూపిస్తే నీకు ఇంకా మళ్ళీ ఒక జనరల్ మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ లో నా నంబర్ కూడా ఉంటుంది, అప్పుడు కాంటాక్ట్ కండి, నాకేం డిస్ప్లే అవుతలేదని. ఇది ఈ నంబర్ కొడితే అక్కడ ఏం స్టేటస్ ఏం మీకు మెసేజ్ వచ్చిందా 1930 చెప్పినాక? వచ్చింది. అంటే వాళ్ళకు కూడా అవుతుంది, కొద్దిగా లేట్గా అవుతుండొచ్చు, మీరు ఇమ్మీడియట్ పోయినట్టున్నారు, అప్డేట్ కాలేకుంటది. ఎప్పుడే కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమి అన్నోన్ లింక్స్ ఏవి కూడా ప్రెస్ చేయరాదు. అవి రివార్డ్ మనకు ఏమైందంటే ఇది 4,000 వచ్చింది, 5,000 వచ్చింది, మీ అకౌంట్ లకు రివార్డ్స్ వచ్చినాయి అని కొడితే అది నిజమే. అవన్నీ ఫాల్స్ అన్ని, ఇవన్నీ సైబర్ నేరస్తులు చేస్తారు కాబట్టి అవన్నీ మనం చేయొద్దు. సరే మీరు నాకు ఇప్పుడు అదే ఐడియా వచ్చింది సార్. అవును మీరు అది ఏం చేయాలంటే అవునవును దాన్ని మీరు మళ్ళీ రేపు ఎల్లుండో వాళ్ళకి కాంటాక్ట్ అయితే అది ఎఫ్ఐఆర్ చేస్తారు, దానికి చేసి మీకు అమౌంట్ ఏమైనా హోల్డ్ అయిందని కూడా మెసేజ్ వస్తుంది. ఫర్దర్ వాళ్ళను కాంటాక్ట్